హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ బాట్ని కిరంజన్య సమయక్రియ టాపిక్ నుంచి బిట్స్ ఇద్దాం. ఫస్ట్ వన్, ఆక్సిజన్ కనుగొన్న శాస్త్రవేత్త. ఆన్సర్ ప్రెస్లీ 1774లో. కిరంజన్య సమయక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించిన శాస్త్రవేత్త. ఆన్సర్ ఇంజన్ హౌస్. మొక్కల పెరుగుదలలో గ్లూకోజ్ ఉత్పత్తి చేస్తాయని తెలియజేసిన శాస్త్రవేత్త. జూలియస్ వాన్సాక్ 1854లో. కిరంజన్య సమయక్రియలో మొదటి చర్య వర్ణపటాన్ని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? ఎంగెల్మెన్. మొదటి చర్య వర్ణపటాన్ని గుర్తించిన శాస్త్రవేత్త ఎంగెల్మెన్. కిరంజన్య సమయక్రియ ఒక కాంతి ఆధారిత చర్య నిరూపించిన శాస్త్రవేత్త కరోలియస్ వాన్ నైల్. ఇక్కడ చూడండి, లిన్నేయస్ కాదు, కరోలియస్ వాన్ నైల్. కిరంజన్య సమయక్రియ అనేది ఒక కాంతి ఆధారిత చర్య అని నిరూపించాడు. ఈయన పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాల మీద అధ్యయనం చేశారు. కిరంజన్య సమయక్రియలో ఆక్సిజన్ ఎక్కడి నుంచి విడుదలవుతుంది? ఆన్సర్ నీటి నుంచి. కిరంజన్య సమయక్రియలో కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉపయోగపడుతుంది. అయినప్పటికీ కార్బన్ డైఆక్సైడ్ లో కూడా ఆక్సిజన్ ఉంటుంది కదా, CO2 ఉంది. అయినప్పటికీ కిరంజన్య సమయక్రియలో విడుదలయ్యేటటువంటి ఆక్సిజన్ అనేది నీటి అణు విచ్ఛిన్నం చెందడం మూలంగానే విడుదలవుతుంది. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలో ఆక్సిజన్ బదులుగా ఏం విడుదలవుతుంది? ఆన్సర్ సల్ఫర్ విడుదలవుతుంది. ఎందుకంటే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలలో ఆక్సిజన్ H2Oకు బదులుగా H2S అనేది వినియోగించబడుతుంది. నీటి అణువుకు బదులుగా H2S వినియోగించబడుతుంది. కాబట్టి ఆక్సిజన్ బదులుగా సల్ఫర్ విడుదలవుతుంది. మనం పత్రంలో గమనించే రంగు ఎన్ని వర్ణ ద్రవ్యాల వల్ల ఏర్పడుతుంది? ఆన్సర్ 4. అవి పత్రహరితం A, పత్రహరితం B, జాంతోఫిల్లు, క్యారోటినాయిడ్స్. పత్రహరితం A అనేది ముదురు లేదా నీలి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పత్రహరితం B పసుపు పచ్చ రంగులో ఉంటుంది. జాంతోఫిల్ పసుపు రంగులో ఉంటుంది. క్యారోటినాయిడ్స్ అనేవి పసుపు నుంచి నారింజ వర్ణంలో ఉంటాయి. వర్ణద్రవ్యాలు అనగా, వర్ణద్రవ్యాలు అంటే విశిష్టమైన తరంగ దైర్ఘ్యాల వద్ద కాంతిని శోషించే పదార్థాలని వర్ణద్రవ్యాలు అంటారు. కిరంజన్య సమయక్రియలో ప్రధానమైన వర్ణద్రవ్యం ఏది? ఆన్సర్ పత్రహరితం A. కిరంజన్య సమయక్రియలో ప్రధానమైన వర్ణద్రవ్యం పత్రహరితం A. ఏ తరంగ దైర్ఘ్యాల వద్ద పత్రహరితం A అనేది గరిష్ట శోషణని సూచిస్తుంది? నీలి మరియు ఎరుపు ప్రాంతాల వద్ద. నీలి మరియు ఎరుపు ప్రాంతాల దగ్గర పత్రహరితం A అనేది గరిష్ట శోషణని సూచిస్తుంది. ఈ ప్రాంతాల్లో కిరంజన్య సమయక్రియ రేటు అధికంగా ఉంటుంది. కిరంజన్య సమయక్రియలో ఇతర వర్ణ ద్రవ్యాల పని ఏంటి? ఇవేం చేస్తాయంటే కాంతిని శోషించి ఆ శక్తిని పత్రహరితం Aకి అందజేస్తాయి. అదేవిధంగా పత్రహరితం Aను కాంతి ఆక్సీకరణ నుంచి రక్షిస్తాయి. కాంతి దశలో అంత్య ఉత్పన్నాలు ఇవి. కాంతి దశలో అంత్య ఉత్పన్నాలు వచ్చేసి ATP, NADPH, ఆక్సిజన్. ATP అంటే అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్, NADPH అంటే నికోటిన్ అడెనైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ మరియు ఆక్సిజన్. కిరంజన్య సమయక్రియలో కాంతిని శోషించే సంక్లిష్టాలు ఎన్ని? 2 సంక్లిష్టాలు ఉంటాయి. ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2. దీనికి తెలుగులో అయితే కాంతి వ్యవస్థ 1, కాంతి వ్యవస్థ 2 అంటాం. యాంటీనా అనగా కాంతిని శోషించే సంక్లిష్టాలు ప్రోటీన్ బంధితమైనటువంటి వందలాది వర్ణద్రవ్య అణువులు కలిగి ఉంటాయి. దీన్ని యాంటీనా అని పిలుస్తారు. కాంతి వ్యవస్థ 1లో చర్య కేంద్రం. కాంతి వ్యవస్థ 1లో చర్య కేంద్రం P700 అంటాం. పత్రహరితం A అనేది 700 నానోమీటర్ల దగ్గర కాంతిని శోషిస్తుంది కాబట్టి దీన్ని P700గా పిలుస్తాం. కాంతి వ్యవస్థ 2లో అయితే, ఫోటో సిస్టమ్ 2లో అయితే P680 ఉంటుంది. P680. ఎలక్ట్రాన్ రవాణాను ఏమని పిలుస్తారు? జెడ్ పదం అని పిలుస్తాం. ఎలక్ట్రాన్ రవాణా అనేది ఒక జెడ్ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని జెడ్ పదం అని పిలుస్తాం. ఎలక్ట్రాన్ రవాణా ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? PS2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫోటో సిస్టమ్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ATP తయారయ్యే విధానాన్ని ఏమంటారు? ఫాస్ఫోరిలేషన్ అంటాం. ATP తయారయ్యే విధానాన్ని ఫాస్ఫోరిలేషన్ అంటాం. కాంతి ఫాస్ఫోరిలేషన్ అనగా, కాంతి ఫాస్ఫోరిలేషన్ అంటే కాంతి సమక్షంలో కాంతిని వినియోగించుకొని అకర్బన ఫాస్ఫేట్ అనేది ADPతో కలిసి, ఇక్కడ ADPతో కలిసి ATP లాగా మారుతుంది. ఇలా ATP సంశ్లేషణ చెందడాన్ని కాంతి ఫాస్ఫోరిలేషన్ అంటాం. అచక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్ అనగా, అచక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్ అంటే 2 కాంతి వ్యవస్థలో క్రమంగా పనిచేస్తాయి. అంటే మొదట PS2 తర్వాత PS1 ఇలా 2 పనిచేస్తే దాన్ని అచక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్ అంటాం. ఈ రకమైనటువంటి ఎలక్ట్రాన్ రవాణాలో ATP, NADPH+, H+ సంశ్లేషణ చెందుతాయి.
చక్రీయ రవాణా అనగా చక్రీయ రవాణా అంటే PS1 మాత్రమే చర్యావంతంగా ఉన్నప్పుడు కాంతి వ్యవస్థ లోపలనే ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. ఎలక్ట్రాన్లు చక్రీయంగా రవాణా చెందుతాయి. దాన్ని చక్రీయ పాస్ఫారిలేషన్ అని పిలుస్తాం. చక్రీయ పాస్ఫారిలేషన్ ఎక్కడ జరుగుతుంది? చక్రీయ పాస్ఫారిలేషన్ అనేది అవర్ణిక పటలిక త్వచాల్లో మాత్రమే జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే PS2 ఉండదు, NADP క్షేకరణ ఎంజైమ్లు ఉండవు. కాబట్టి ఎలక్ట్రాన్లు అనేవి చక్రీయంగా రవాణా జరుగుతాయి. సింపుల్ గా చెప్పాలంటే 680 నానోమీటర్ల కంటే ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల కాంతి మాత్రమే ఉద్రిక్తతకు లభ్యమైనప్పుడు చక్రీయ కాంతి పాస్ఫారిలేషన్ అనేది జరుగుతుంది. చక్రీయ రవాణాలో ఏర్పడే పదార్థం ATP మాత్రమే ఏర్పడుతుంది. చక్రీయ రవాణాలో ATP మాత్రమే ఏర్పడుతుంది. కెమియాస్మాటిక్ పరికల్పన దేన్ని సూచిస్తుంది? ATP యాంత్రికాన్ని సూచిస్తుంది. కెమియాస్మాటిక్ పరికల్పన అనేది ATP యాంత్రికాన్ని సూచిస్తుంది. జీవ సంశ్లేషణ దశ అని ఏ దశను పిలుస్తారు? నిష్కాంతి దశను పిలుస్తారు. నిష్కాంతి దశలో ATP సంశ్లేషణ, గ్లూకోజ్ సంశ్లేషణ జరుగుతుంది కాబట్టి దీన్ని జీవ సంశ్లేషణ దశ అని పిలుస్తారు. కెల్విన్ వలయంలో మొట్టమొదట ఏర్పడే పదార్థం ఏంటి? 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. కెల్విన్ వలయంలో మొట్టమొదట ఏర్పడే పదార్థం 3PGA ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. కార్బన్ డైఆక్సైడ్ స్థాపనలో C4 మొక్కలలో మొదట ఏర్పడే పదార్థం. C4 మొక్కలలో వచ్చేసి ఆక్సాలోఎసిటిక్ ఆమ్లం ఏర్పడుతుంది. C3లో అయితే 3PGA ఏర్పడుతుంది. C4 మొక్కల్లో అయితే OAA ఆక్సాలోఎసిటిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. RUBP అంటే రిబిలోస్ బిస్ఫాస్ఫేట్ అంటాం. ఇది ప్రాథమిక కార్బన్ డైఆక్సైడ్ స్వీకర్త. C3 మొక్కల్లో జరిగేటటువంటి వలయాన్ని కెల్విన్ వలయం అని పిలుస్తాం. C4 మొక్కల్లో అయితే హచ్-స్లాక్ వలయం అని పిలుస్తాం. ఒక గ్లూకోజ్ అణువు తయారవడానికి ఎన్నిసార్లు కెల్విన్ వలయం జరగాలి? ఒక గ్లూకోజ్ తయారవ్వాలంటే 6 సార్లు కెల్విన్ వలయం జరగాలి. C4 మొక్కలలో అయితే కాంతి శ్వాసక్రియ జరగదు. ఓకే అండి, ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.